హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి ఎగిరే పెట్ట, రెక్కలు లేని పెట్ట, ఆటలాడుకునే పెట్ట, పిల్లల పెట్ట. ఈరోజు కథ పేరు అత్యాశకు ఫలితం. అనగనగా ఒక అడవి. అందులో ఒక పెద్ద చెరువు ఉండేది. ఓసారి కన్నిక అనే కొంగకు బాగా ఆకలి వేసింది. దాంతో అది చెరువు దగ్గరకు వెళ్ళింది. చేప పిల్లల కోసం చాలాసేపు వెతికింది. కానీ ఒక్క చేప కూడా దాని కంటపడలేదు. నిరాశగా ఎన్నుదిరిగిపోతుండగా ఒక చేప పిల్ల కనిపించింది. ఆలస్యం చేయకుండా చటుక్కున నోటితో దాన్ని పట్టుకొని చెరువు గట్టు మీదకు చేరుకుంది. దాన్ని తినబోతుండగా, ఆగు కొంగబావా, నువ్వు చాలా ఆకలితో ఉన్నావని నాకు తెలుసు. నన్ను తింటే నీకు ఆకలి పూర్తిగా తీరదు. ఈ చెరువులో ఒకే చోట గుంపుగా చాలా చేపలున్నాయి. వాటి జాడ నాకు తెలుసు. అవన్నీ నీకు శత్రువులు. నన్ను విడిచిపెడితే అవి ఉండే చోటును నీకు చూపిస్తాను. వాటిని ఎంచక్కా తినేసి నీ ఆకలి తీర్చుకో అంది చేపపిల్ల. దాని మాటలు విన్న కన్నికకు ఆశ పుట్టింది. ఒక చేపను విడిచిపెడితే 100 చేపలు దక్కుతాయి కదా అని మనసులో అనుకొని తెగ ఆనందపడింది. చేపపిల్ల మాటలను నమ్మింది. వెంటనే దాన్ని విడిచిపెట్టి అది చూపించిన చోటులో ఆశగా వెతకసాగింది. చాలా సమయం గడిచింది. ఒక చేప కూడా కనిపించలేదు. కన్నిక నిరాశగా గట్టు మీదకు చేరుకుంది. అక్కడే ఉంటూ అంతా గమనించింది ఒక ముసలి కొంగ. అది కన్నిక దగ్గరకు వచ్చింది. కన్నిక, చెరువులో ఉన్న ఆహారం కంటే నోటికందిన ఆహారమే ముందుగా మన ఆకలి తీర్చుతుంది. అసలు చేపపిల్ల మాటలు నువ్వు నమ్మడమేమిటి? చేపలకు మనం శత్రువులం. అవి నీతో అబద్ధాలు కాక నిజాలు ఎందుకు చెప్తాయి? అత్యాశ కొద్దీ నోటికి చెక్కిన ఆహారాన్ని విడిచిపెట్టేశావు. ఆకలి తీరాలని ఆశపడటం తప్పు కాదు. కానీ అత్యాశకు పోతే మాత్రం ఫలితం చేదుగా ఉంటుందని గ్రహించు అంటూ హితబోధ చేసింది. కన్నిక ముసలి కొంగకు కృతజ్ఞతలు చెప్పింది. ఇంకెప్పుడు అత్యాశకు పోకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ గాలిపటం.